రమేష్: సార్, ఈ నగలు తీసుకొని డబ్బులు ఇవ్వండి. షౌకారు: ఇవి గిల్ట్ నగలయ్యా, ఎవరు కొనరు. రమేష్: ఆ విషయం నాకు తెలుసు, కానీ ఈ ఏడాది రాశి ఫలాల్లో నేను పట్టిందల్లా బంగారం అవుతుందని, ఈ పాటికి అవి బంగారమై మారిపోయి ఉంటాయి. మీరు నన్ను మోసం చేయలేరు. పెళ్ళైన ఆడవాళ్లకు 2 సలహాలు: మీ భర్త సెలక్షన్లు చూసి నవ్వొద్దు, వాటిలో మీరు ఒకటి. మీ సెలక్షన్లు చూసుకొని గర్వపడకండి, అందులో మీ భర్త కూడా ఒకటి. భార్య: ఈరోజు మళ్ళీ తాగారా? భర్త: అవునే దయ్యం. భార్య: మందు తాగితే డార్లింగ్ అంటారు, బీర్ తాగితే బంగారం అంటారు, మరి ఈరోజు ఏం తాగారు, దయ్యం అంటున్నారు? భర్త: స్పిరిట్. సూటిగా మాట్లాడు, సుత్తి లేకుండా, ఇది క్లియర్. భార్య: ఏమండి, మీరు కళ్ళజోడు తీసేస్తే 20 ఏళ్ల క్రితం నేను పెళ్లి చేసుకున్న రాజులా కనిపిస్తారు తెలుసా? రాజు: నిజమే, నేను కళ్ళజోడు తీసి చూస్తేనే నువ్వు 20 ఏళ్ల క్రితం నేను చేసుకున్న హేమలా కనిపిస్తావు. గుండె నొప్పితో భర్త వెంటనే అంబులెన్స్కి కాల్ చేయమని భార్యను అడిగాడు. దీనికి భార్య వెంటనే భర్త మొబైల్ ఫోన్ తీసుకొని పాస్వర్డ్ ఏంటో చెప్పు అని అడిగింది. దీనికి భర్త: పర్వాలేదు, అంబులెన్స్ అక్కర్లేదు, నాకు ఆరోగ్యం బాగానే ఉందంటూ తెలివిగా చెప్పాడు. యోగాకి యోగంకి తేడా ఏంటి? నువ్వు సైలెంట్గా ఉంటే యోగా, మీ ఆవిడ సైలెంట్గా ఉంటే యోగం. ఒకప్పుడు పెళ్ళంటే వియ్యంకుల ఫ్యామిలీ మంచిదా చెడ్డదా అని అడిగేవారు, ఇప్పుడు ఉన్నోళ్ళా లేనోళ్ళా అని అడుగుతున్నారు. పెళ్ళైన మగవాళ్ళు ఫోన్లో 5-6 గంటలు తల్లితో మాట్లాడి అతి కష్టంగా ఫోన్ పెట్టేస్తూ ఉండగా అనే మాట ఏంటో తెలుసా? సర్లే అమ్మా, మా ఆయన కోపంగా చూస్తున్నారు, ఈసారి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేసి కాస్త ఎక్కువసేపు మాట్లాడతలే.